సంగారెడ్డి జిల్లాలో ఆలుగడ్డ పంటకు ధరకు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు క్వింటా ఆలుగడ్డ ధర 3,000 ఉండగా ఇప్పుడు 1,000 రూపాయలకు పడిపోయింది. పంట చేతికి రావడమే ధర తగ్గడానికి కారణమంటున్నారు రైతులు. దళారులు కలిసి ధర తగ్గించేశారని చెబుతున్నారు. గిట్టుబాటు ధర రాక సాగు ఖర్చులైనా వస్తాయో లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లాలో ఆలుగడ్డ రైతులకు అప్పుల బాధలు తప్పేలా లేవు. పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి వరకైనా ఆదాయం వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈసారి జిల్లాలో 3,000 ఎకరాల్లో ఆలు సాగు చేశారు. జహీరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఆలుగడ్డ పండించారు. ఎకరాకు 10 నుంచి 50,000 వరకు పెట్టుబడి పెట్టారు. 20 రోజుల క్రితం మార్కెట్లో క్వింటా ఆలు ధర 3,000 ఉంది. తీరా పంట చేతికొచ్చే సమయానికి 1,000 రూపాయలు కూడా పలకడం లేదు. ఈ పరిస్థితుల్లో పంటను మార్కెట్ కు తరలిస్తే లాభాలు రాకపోగా నష్టాలు తప్పవని దిగులు పడుతున్నారు రైతులు. పండియడము ఎవరికో అందియడము. రైతు దరిద్రం ఏంటంటే రైతును బ్రతికించుకోవాలనే ఆలోచన మార్కెట్ వర్గాలకు లేదు. తర్వాత నెక్స్ట్ జనరేషన్కు మరి ఇది ఏమందిస్తారో ఎక్కడ దారితీస్తారో అర్థమైతే లేదు. కానీ ఈ మాకాడికే సమాప్తి అవుతుందేమో అనుకుంటున్నాను నేను. వ్యవసాయం ఎవరం చేయలేము ఎట్లయితే. నెల క్రితం 30 రూపాయలు ఉన్న ఆలు రేటు ఈ రోజు 10-12 కాడికి పడిపోయింది. రేపు ఇంకా 7కి పోతుందో తెలియదు. పెట్టిన పెట్టుబడి లేనప్పుడు ఇక రైతు ఏం చేస్తాడంటే ఆందోళన చెంది ఇక తనువును చలించిన రైతులు ఎంతోమంది ఉన్నారు. సరే, ఈ దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఏమన్నా చర్యలు తీసుకోవాలని. జహీరాబాద్, కోహిర్, జరాసంగం, న్యాల్కల్, రాయ్కోడ్ మండలాల్లో 90% రైతులు ఆలు సాగు చేశారు. క్వింటా విత్తనాలు వేసే 15 క్వింటాల దిగుబడి రావాలి. కానీ ఈసారి 10 క్వింటాల్లోపే దిగుబడి వచ్చేలా ఉంది. వేసిన విత్తనాల్లో నాణ్యత లేకపోవడంతోనే పంట దిగుబడి తగ్గిందని చెప్తున్నారు రైతులు. పంట నిల్వకు జహీరాబాద్ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలో నుంచి కొంత నిల్వ చేస్తే విత్తనంగా వాడుకోవచ్చని, భవిష్యత్తులో మంచి విత్తనాలు దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. విత్తనాలు తెచ్చుకునే టైంలో మంచి రేటు ఉంటుంది అని వేసుకుంటాము. మేము మాకు పంట చేతికి వచ్చేటోళ్ళకి రేటు ఉండదు. ఈ రేటు ఉండకపోవడానికి కారణం ఏంటంటే మాకు వేరే రాష్ట్రాల నుంచి మాకు ఆలుగడ్డలు ఇక్కడ మన మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ కానీ మన లోకల్ ఏరియా మార్కెట్కి అన్నీ కూడా వేరే రాష్ట్రాల నుంచి బంగాళాదుంప రావడం వల్ల మన రేట్ అంతా డౌన్ అయిపోతుంది. కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల మనకు నిల్వ పెట్టుకోవడానికి లేదు. అలాంటి స్టోరేజ్లు మనకు ఉంటే మనం నిల్వ అనేది ఉంచుకోగలుగుతాము. 2-3 నెలల తర్వాత మళ్ళీ రేటు మనకు ఇంప్రూవ్ అయిపోయినాక మనం మళ్ళీ మార్కెట్ చేసుకోగలుగుతాము. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో కొద్దిగా కోర్సులు కట్టిస్తే మాకు లాభదాయకంగా ఉంటుంది. ఆ బ్రోకర్లు ఇచ్చిన సీడ్స్ వచ్చినాక వేసినాక పంట అయినాక తెలుస్తుంది ఎటువంటి సీడ్ అని చేసి. కొంతమంది రైతులు పోయి మేము పోయి తీసుకొస్తున్నాం ఆగ్రహం చేయలేదు అనేసి అక్కడ కూడా మాకు కల్తీగా సీడ్ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము మా సీడ్ మాకు సొంతంగా ఉంటే మేము దానికి ఏ విధంగా మేము కొద్దిగా కాపాడుకోగలుగుతాం ఆ పంటను. ఆ సీడ్ సొంతంగా ఉండాలంటే కంపల్సరీ స్టోర్లు కావాలి. స్టోర్లు మాత్రం లేవు. జిల్లాలో 40% ఆలు పంట హార్వెస్టింగ్ పూర్తయింది. చేతికొచ్చిన పంటను అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కోల్డ్ స్టోరేజ్ ఉంటే మంచి రేటు ఉన్నప్పుడు పంటను అమ్ముకునే అవకాశం ఉందని అధికారులు అందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.